స్టార్ట్. ఒకసారి ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్ క్వశ్చన్ నెంబర్ 10 అని చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 10 లో స్వాప్ అగ్రిమెంట్స్ గురించి ఉంది. స్వాప్ అగ్రిమెంట్స్ గురించి ఇందాకలే మనం మాట్లాడుకున్నాం కదా, ఫిక్స్డ్ టు ఫ్లోటింగ్, ఫ్లోటింగ్ టు ఫిక్స్డ్ రేట్ స్వాప్స్ అని ఉంటాయి లేదా చెప్పండి. స్టార్ట్ చేస్తాను. హలో హలో. ఫిక్స్డ్ టు ఫ్లోటింగ్, ఫ్లోటింగ్ టు ఫిక్స్డ్ అని స్వాప్స్ ఉంటాయి లేదా చెప్పండి. స్వాప్ అగ్రిమెంట్స్ గురించి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. స్వాప్ అగ్రిమెంట్స్ గురించి అక్కడ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇన్ ద ఫస్ట్ సినారియో ద స్వాప్ వుడ్ జనరల్లీ రిజల్ట్ ఇన్ ద ఎంటిటీ రిటైనింగ్ సబ్స్టాన్షియల్ ప్రీపేమెంట్ రిస్క్, in which case the entity either continues to recognize all of the transferred asset or continues to recognize the transferred asset to the extent of its continuing involvement. యాక్చువల్ గా అయితే దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఫస్ట్ సినారియోలో స్వాప్, మామూలుగా స్వాప్ అంటే ఏంటి, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను, అలాంటి దాన్ని మనం స్వాప్ అగ్రిమెంట్ అంటాం, అంతేనా. ఇది యాక్చువల్లీ ఇక్కడ చెప్పడం ఏం చెప్పాడంటే, ఇన్ ద ఫస్ట్ సినారియో ద స్వాప్ వుడ్ జనరల్లీ రిజల్ట్ ఇన్ ద ఎంటిటీ రిటైనింగ్ సబ్స్టాన్షియల్ ప్రీపేమెంట్ రిస్క్. ఎంటిటీ దగ్గరే రిస్క్ ఉంచుకుంటుంది అని చెప్పాడు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ చెప్పడం అయితే ఇది చెప్పాడు. ఇన్ విచ్ కేస్ ద ఎంటిటీ ఎయిదర్ కంటిన్యూస్ టు రికాగ్నైజ్ ఆల్ రిస్క్. రిస్క్ ఎవరి దగ్గరైనా ఉండిపోతే వాడు డీ రికాగ్నైజ్ చేస్తాడే చేయడం. మనం మామూలుగా మాట్లాడుకుంటున్న లాజిక్ ఏంటి, ఇందాకల నుంచి మళ్ళీ నేనే కొనుక్కుంటాను అని అన్నప్పుడల్లా మనం డీ రికాగ్నైజ్ చేస్తామా, చేయట్లేదు. సేమ్ అదే లాజిక్ ప్రకారం మన దగ్గరే రిస్క్ ఉంచుకుంటున్నాం కాబట్టి మనం డీ రికాగ్నైజ్ చేయొచ్చా, చేయకూడదు. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఆడు ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, ఆడేమంటాడంటే జనరల్ గా ఫిక్స్డ్ రేట్ అయినా ఫ్లోటింగ్ రేట్ అయినా మొత్తం ఆబ్లిగేషన్ అయితే పోదు కదా. ఏదో ఒక ఆబ్లిగేషన్ మన దగ్గర ఉంటుందా లేదా చెప్పండి. ఏదో ఒకటి పే చేయాలి, ఏదో ఒకటి తీసుకుంటాం. సో పే చేయడం అనే ఆబ్లిగేషన్ ఇంకా ఉంటుంది కాబట్టి డీ రికాగ్నిషన్ చేస్తామా, చేయమా, చేయము. అంటే ఇది కావాలంటే సెపరేట్ గా ఫిక్స్డ్ ఫ్లోటింగ్ స్వాప్ ని సెపరేట్ గా రికార్డ్ చేసుకోండే గానీ, ఈ ఫస్ట్ కేసులో ఏదైతే మన మెయిన్ అగ్రిమెంట్ ఉందో, యాక్చువల్లీ ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, మెయిన్ గా ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటది మీకు గుర్తుంటే, ఏదది, an entity may enter into may transfer to a transfer a fixed rate financial asset that is paid over of time. ఓకేనా, ఇది ఫస్ట్ మెయిన్ కాంట్రాక్ట్. అంటే ఆడికి ఒక లోన్ ఇచ్చాం మనం. ఆ లోన్ ఎంతకి ఇచ్చాం, ఫిక్స్డ్ రేట్ కి ఇచ్చాం. ఇదైతే పక్కాగా ఎఫెక్ట్ అవ్వదు కదా. అందుకని ఆడేమంటున్నాడు, దాన్ని మాత్రం డీ రికాగ్నైజ్ చేయొద్దు, అది అలాగే కంటిన్యూ చేసుకుంటూ రండి. ఇటు ఫిక్స్డ్ రేట్ ఫ్లోటింగ్ రేట్ ని దీనికోసం సెపరేట్ గా ఏం క్రియేట్ చేయొద్దు. అప్పుడు సెటిల్మెంట్ ప్రకారం ఏదైనా డిఫరెన్స్ వస్తే అప్పుడు దానికి అడ్జస్ట్ చేసుకోండే గానీ, దానికంటూ సెపరేట్ గా ఇప్పుడు పాత అసెట్ డీ రికాగ్నైజ్ చేసేయడం, దానికోసం ఒక డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ క్రియేట్ చేయడం అలాంటివి చేయొద్దు అని చెప్పేస్తున్నాడు ఆడు సింపుల్ గా. ఓకేనా. కానీ యాక్చువల్ గా అయితే దీని గురించి ఏమి థియరిటికల్ గా ఏం లేదు బుక్ లో కూడా. సో ఎగ్జాక్ట్ గా నేను కూడా ఏది చెప్పలేకపోతున్నాను దీని గురించి. ఇక్కడ ఆడ ఏది చెప్పాడు కింద చూద్దాం. సచ్ ఎ స్వాప్ వుడ్ నాట్ రిజల్ట్ ఇన్ ద ఎంటిటీ రిటైనింగ్ ప్రీపేమెంట్ రిస్క్ ఆన్ ద అసెట్, హెన్స్ ఇట్ వుడ్ నాట్ ప్రిక్లూడ్ డీ రికాగ్నిషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్డ్ అసెట్ ప్రొవైడెడ్ ద పేమెంట్స్ ఆన్ స్వాప్ ఆర్ నాట్ కండిషనల్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బీయింగ్ మేడ్ ఆన్ ట్రాన్స్ఫర్డ్ అసెట్. ఆడ ఏమంటారు చూడండి ఇక్కడ కూడా. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా, ఈ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్ కి మెయిన్ లోన్ కి ఏమైనా లింక్ ఉందా, లేదు. ఇది సెపరేట్ గా ఎంటర్ అయిన కాంట్రాక్ట్. సో దాని వల్ల దీనికి ఏం లింక్ లేదు కాబట్టి దాన్ని కంటిన్యూస్ గా రికాగ్నైజ్ చేసుకుంటూనే రండి అని చెప్పేశాడు. ఓకేనా. అంటే దీని వల్ల దానికి దీనికి లింక్ ఉండుంటే ఒకవేళ అప్పుడు దాన్ని మనం డీ రికాగ్నైజ్ చేయాలా చేయకూడదా, అంటే రీకోర్స్ అరేంజ్మెంట్ లాగా రైట్ టు రీపర్చేస్ ఉందా లేదా అన్నట్టుగా ఆలోచిస్తాం చూడండి, అలా ఆలోచించండి. కానీ ఇక్కడ దానికి దీనికి లింక్ లేదు కాబట్టి దీనికి సెపరేట్ గా చూపించుకోండి. దాన్ని అయితే డీ రికాగ్నైజ్ చేయాలా చేయకూడదా, చేయకూడదు. సో అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటంటే, ఈడు చెప్తున్న ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే ఆ స్వాప్ అగ్రిమెంట్స్ వల్ల మెయిన్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది డీ రికాగ్నిషన్ జరుగుతుందో జరగదా, జరగదు. చెప్పండి. దానికోసమే దీనికి సెపరేట్ కాంట్రాక్ట్ ఉంది కదా. ఏంటది, నేను ఫిక్స్డ్ రేట్ పే చేస్తాను, ఫ్లోటింగ్ రేట్ తీసుకుంటాను. ఈ కాంట్రాక్ట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కాంట్రాక్ట్ దీని వల్ల అయిపోద్దా, ఆగదు. దానికి ఖచ్చితంగా రావాల్సిందేనా కదా. అది ఫ్లక్చుయేషన్స్ కోసం తీసుకున్నది, అవునా. సో మెయిన్ కాంట్రాక్ట్ నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా మారుతాయా, మారవు. ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఉంది లేదా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఉంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి, ముందు నుంచే ఎంత కొనుక్కుంటే మెయిన్ అసెట్ గురించి ఎంటర్ అయ్యాం. కానీ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అగ్రిమెంట్స్ అలా ఎంటర్ అవుతామా, ఎంటర్ అవ్వం. దీని కాంట్రాక్ట్ దీని నడుస్తుంది, దీని పక్కన స్వాప్ అగ్రిమెంట్ నడుస్తుంది, అంతేనా కదా. సో మెయిన్ కాంట్రాక్ట్ డీ రికాగ్నైజ్ చేయొద్దు అంటున్నాడు సింపుల్ గా చెప్పాలంటే. ఫార్వర్డ్ లో, ఫ్యూచర్ లో, ఆప్షన్ లో మీరు గమనిస్తే ఖచ్చితంగా అండర్లైయింగ్ అసెట్ కోసమే మనం కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాం, అంతేనా కదా చెప్పండి. మెయిన్ ఫార్వర్డ్ లో ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది చెప్పండి, ముందుగానే ఆ షేర్ ఎంత కొంటానని చెప్పేస్తాను, అంటే అక్కడ షేర్ గురించి ఎంటర్ అవుతున్నాం. లేదా ఆప్షన్స్ లో ఈ షేర్ ఎంత కొనుక్కునే అధికారం నాకు ఉందని మాట్లాడుతున్నాం. కానీ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ అలా కాదు. ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ ఏంటి, మనం ఇక్కడ కాంట్రాక్ట్ నడుస్తూ ఉంటది, ఇక్కడ ఒక నాషనల్ అమౌంట్ ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం, దీని నుంచి పేమెంట్ ప్రిన్సిపల్, అదే పేమెంట్ కానీ రిసీవ్డ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి దీని లింక్ లేదు కాబట్టి దీనికోసం ఇది డీ రికాగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. అదే అక్కడ కన్క్లూషన్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత చూడండి 11th వన్ చూడండి. 11th వన్ ఎస్టీ లిమిటెడ్ అసైన్స్ ఇట్స్ ట్రేడ్ రిసీబుల్స్ టు ఏటీ లిమిటెడ్. ఎస్టీ లిమిటెడ్ దాని తాలూకు ట్రేడ్ రిసీబుల్స్ అన్ని ఎవరికి ఇస్తుందంట, ఏటీ లిమిటెడ్ కి ఇస్తుంది. అంటే ఇకపైన రికాగ్నైజ్ అదే
తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ ఎవరికి ఇచ్చింది? ఏటీ లిమిటెడ్ కి ఇచ్చింది. ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద రిసీబుల్స్ ఎంత? 10 లక్షలు. కన్సిడరేషన్ ఇది ఇచ్చినందుకు గాను అన్నకు 9 lakhs ఇస్తాడు. అంటే ఇకపైన 10 lakhs కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి చెప్పండి? అవతల వాడు. నేను వాడికి నా డెటార్స్ అన్ని అమ్మేశాను. డెటార్స్ అన్ని అమ్మేసినందుకు గాను నా కాడ 9 lakhs ఇచ్చాడు. అవతల వాడు కలెక్ట్ చేసుకుంటాడు. ఆ 9 lakhs కన్నా ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే ఆడికి లాభం. 9 lakhs కన్నా తక్కువ కలెక్ట్ చేసుకుంటే ఆడికి నష్టం. ఓకే. కస్టమర్స్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ కస్టమర్స్ చెప్తాం ఏమని, మీరు డైరెక్ట్ ఆడికి ఇచ్చాను మరి నాకు ఇవ్వద్దు అని చెప్తాం కస్టమర్స్ అందరికి. ఓకేనా? ఏటీ లిమిటెడ్ హ్యాస్ నో రీకోర్స్ టు ఎస్టీ లిమిటెడ్. అంటే ఏదైనా తేడా వచ్చినా కూడా నన్ను వచ్చి అడగొచ్చా, మళ్ళీ అడగకూడదని ముందే మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు డీ రికగ్నైజ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు యాక్చువల్లీ. మీరు ఆలోచించండి రా. నా దగ్గర ఉన్న డేటాస్ అన్ని అమ్మేశాను ఆడికి. అన్ని ఆడి దగ్గర కస్టమర్స్ కి చెప్తాను, నువ్వే ఆడికి ఇచ్చుకోండి, నా దగ్గర రావద్దు, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రేపు పొద్దున్న వచ్చి నన్ను అడగొద్దని చెప్తాను క్లియర్. అంత క్లియర్ గా చెప్పేసినప్పుడు ఆబ్వియస్లీ డీ రికగ్నైజ్ చేసుకోవచ్చా లేదా? నేను చేసుకుంటాను. డీ రికగ్నైజ్ చేసుకుంటాను. మరి డీ రికగ్నైజ్ చేయడానికి ఎంట్రీ ఏంటో చెప్పండి. డేటాస్ క్రెడిట్ కొడతాం. ఎంత ఉంది డేటాస్? 10 lakhs ఉంది. దీనికోసం నాకు డబ్బులు వచ్చాయి. ఎంత వచ్చాయి? 9 lakhs వచ్చాయి. మీకు గుర్తుందా? మరి డిఫరెన్స్ అంతా అక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్? అయిపోయి ఆన్సర్. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? డీ రికగ్నైజ్ ఫైనాన్షియల్ అసెట్. 1 lakh డిఫరెన్స్ ఏది వచ్చిందో తీసుకెళ్ళి ఎక్కడ తోస్తారు? P&L లో తోస్తారు. అర్థమైందా లేదా చెప్పండి? ఎంట్రీస్ చాలా ఈజీరా. థియరిటికల్ గా ఉన్న క్వశ్చన్స్ ఇంకా చిరాగ్గా ఉంటాయి, కానీ ఎంట్రీస్ ఏమో చాలా ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎంటిటీ సి అగ్రీస్ విత్ ఫ్యాక్టరింగ్ కంపెనీ డి టు ఎంటర్ ఇంటూ డెట్ ఫ్యాక్టరింగ్ అరేంజ్మెంట్. సేమ్ డెట్ ఫ్యాక్టరింగ్ అంటే ఏంటి? నేను నా డెటార్స్ అన్ని అమ్మేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకో. అండర్ ద టర్మ్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఫ్యాక్టరింగ్ కంపెనీ ఎవరైతే ఉన్నారో నాకు ఎంత కడతానని చెప్పారు వాళ్ళు? 91.5 crores కడతామని చెప్పారు. లెస్ సర్వీస్ ఛార్జ్ కోసం ఎంత తీసేస్తారంట? 1.5 crores. అంటే చేతికి ఎంత ఇస్తారు? ఇదంతా చేస్తున్నందుకు గాను నాకు ఇవ్వడమే 9.5 కన్సిడరేషన్ కింద తీసుకున్నారు. 8.5 crores. దాంతో పాటు ఇంకో 1.5 crores ఏం చెప్తున్నారు వాళ్ళు? సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటారంట నా దగ్గర నుంచి. చేతికి నాకు ఇచ్చేది ఎంత అయితే? 90 కోట్లు. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ 100% నా క్యాష్ ఫ్లోస్ అన్ని వాళ్ళకి ఇచ్చేయాలంట. అంటే నా డెటార్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేయాలి. ఆడు తీసుకుంటారు ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర నుంచి. రిసీవబుల్స్ కి ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 100 కోట్లు ఉంది. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 95 కోట్లు. ఓకేనా? ఏదో ఏదో రీజన్ వల్ల ఫర్ బ్యాలెన్స్ ఏదో ఒక రీజన్. కస్టమర్స్ విల్ బి కస్టమర్స్ కి ఏం చెప్తామంటే క్లియర్ గా వెళ్ళి వాళ్ళకి కట్టియండి, నా దగ్గర రావద్దని చెప్తాం. ఎంటిటీ సి ఇందాకలా నాన్ రీకోర్స్ అంటే ఏంటి? ఒకసారి మీరు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావచ్చా? రాకూడదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, గ్యారంటీ ఇచ్చాం వాళ్ళకి. ఏమని? అండర్ విచ్ ఇట్ విల్ రీఇంబర్స్ ఎనీ క్రెడిట్ లాసెస్ అప్ టు 5 crores. అంటే 5 కోట్ల వరకు లాస్లు వస్తే నేను ఇస్తా. అంటే మీరు బయట 100 కోట్లు కదా కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? మీకు 97 ఇచ్చారనుకోండి వాళ్ళు, ఇంకో 3 కోట్లు నేను ఇస్తాను. 95 ఇచ్చారనుకోండి వాళ్ళు, 5 కోట్లు నేను ఇస్తాను. కానీ 90 ఇచ్చారనుకోండి, 5 కోట్లే ఇస్తాను. ఇది డీల్. మాక్సిమం 5 కోట్ల మించి నేను ఇవ్వను. అర్థమైందా లేదా చెప్పండి? మాక్సిమం 5 crores వరకు నేను ఇస్తాను. ఓవర్ ద క్రెడిట్ ఓవర్ అండ్ అబౌవ్ ద క్రెడిట్ లాస్. ఓకే, ఆ 5 crores కూడా ఎప్పుడు ఇస్తానంట? ఓవర్ అండ్ అబౌవ్ ద క్రెడిట్ లాసెస్ ఆఫ్ 5 crores. అంటే ఫస్ట్ 5 crores లాస్ కి నేనేమి ఇవ్వను. 5 crores లాస్ దాటిన తర్వాత నుంచి ఒక 5 crores వరకు నేను ఇస్తాను. అంటే ఫస్ట్ 95 crores వరకే వచ్చాయనుకో, నా దగ్గర రాక అసలు. 95 కన్నా తక్కువ వచ్చాయనుకో, అంటే 92 వచ్చాయనుకో, 5 కన్నా ఎంత ఎక్స్ట్రా వచ్చాయి? 3 వచ్చాయి కదా, 3 నేను ఇస్తాను. 89 వచ్చాయనుకో, 5 కన్నా ఎక్కువ 6 లాసెస్ వచ్చాయి, ఓన్లీ 6 రూపీస్ లాస్ వచ్చింది, అయినా కూడా నేను ఎంత ఇస్తాను? 5 ఇస్తాను. ఇది కాంట్రాక్ట్. ఓకేనా కాదా చెప్పండి? తర్వాత ఏం జరిగింది? ద గ్యారంటీ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఎ ఫెయిర్ వాల్యూ ఆఫ్. గ్యారంటీ ఇచ్చాం కదా, మీకు గుర్తుందా? ఏదైనా ఎవరికైనా గ్యారంటీ ఇస్తే అది కూడా లైబిలిటీ కింద రికాగ్నైజ్ చేసుకుంటామా లేదా చెప్పండి? మీకు గుర్తుందా? నిన్న చేసాం కదా కొన్ని సమ్మలు, నిన్న కదా మొన్న. గ్యారంటీ ఇచ్చాం ఎవరికో, ఆ గ్యారంటీకి ఫెయిర్ వాల్యూ ఎంత చూసుకుంటాము, అవునా కదా చెప్పండి? సో ఈ గ్యారంటీ అమౌంట్ అయితే నేను ఖచ్చితంగా బుక్స్ లో చూపించాను. దాని ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది అన్నాడు, ఆడే చెప్తాడు 0.5 crores. ఓకేనా? ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ అంటాం. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ అంటే యాక్చువల్ గా నా అసెట్ అమ్మేసినట్టే అమ్మేశాను, కానీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను దాంట్లో. ఎందుకు? కొంచెం వరకు డబ్బులు నేను ఇస్తానని చెప్పానా లేదా చెప్పండి? సో కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ అంటాం దీన్ని. ఇక్కడ కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఎంత వరకు మీరు మామూలుగా విల్ బి రికాగ్నైజ్డ్ ఎట్ కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఎలా రికాగ్నైజ్ చేస్తాం చూడండి. విల్ బి రికాగ్నైజ్డ్ ఎట్ 5 crores. దట్ ఈస్ లోవర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ అసెట్ 95 ఆర్ గ్యారంటీ అమౌంట్ 5. 95 కాదు ఇది, ఇది 5, ఓన్లీ 5 crores. ఇది 0.5 crores కదా గ్యారంటీ అమౌంట్. ఈ ఆన్సర్ తప్పించినట్టున్నాడు, ఒకసారి చూడండి. అంతే, ఇది కిందది సేమ్. ఓకే, అసెట్ గురించి చెప్తున్నాడు ఇక్కడ.
లైబిలిటీ గురించి ఇక్కడ ఉంది, ఆగండి ఆగండి. లైబిలిటీ గురించి చూడండి. అసోసియేటెడ్ లైబిలిటీ ఉందా లేదా చెప్పండి. ఉంది. ఏమని చెప్పాము, వాళ్ళకి 5 కోట్ల వరకు మేమే ఇస్తామని చెప్పాము, అవునా కదా. ప్లస్ ఆ గ్యారంటీకి తాలూకు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, 0.5 crores ఉంది. సో లైబిలిటీ ఎంతకి రికాగ్నైజ్ చేయాలి, 5.5 కి రికాగ్నైజ్ చేయాలి. ఇది ఓకేనా కదా చెప్పండి. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ విల్ బి రికాగ్నైజ్డ్ ఎట్ 5 crores, లోవర్ ఆఫ్ ఈ రెండు కాదు అది. ఒకసారి ఆగండి, మన కంటెంట్ బుక్ ఓపెన్ చేయండి. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఓపెన్ చేయండి ఒకసారి. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఉంటుంది చూడండి, కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఎక్కడో దగ్గర ఉంటుంది చూడండి, ఖచ్చితంగా ఉంటది, పక్కా ఉంటది. కంటిన్యూయింగ్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ లేకుండా ఉండదు. ఏంది రైడ్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదిగో ఉంది, ఉంది ఉంది, ఉంది, ఇక్కడ చూడండి. ఫైనాన్షియల్ అసెట్ డీ రికాగ్నిషన్ గురించి కదా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఫ్యాక్టరింగ్ ఇచ్చాం అనుకోండి, డెటార్స్ ఆర్ రిసీబుల్స్. రికాగ్నైజ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఫర్ కన్సిడరేషన్. ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు రాసిస్తాం లేదా చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ మనకి క్యాష్. ఎంత, మన ఎగ్జాంపుల్ ఎంత చెప్పండి, 90 crores. ఇక్కడ రాసుకోవచ్చా నేను 90 crores క్యాష్ వచ్చిందని, రాసుకోవచ్చా లేదా చెప్పండి. తర్వాత డీ రికాగ్నైజ్ రిసీబుల్స్ అట్ ఇట్స్ క్యారింగ్ అమౌంట్. ఎందుకంటే ఇకపైన రిసీబుల్స్ ఉండవు కదా, అవునా కదా చెప్పండి. రిసీబుల్స్ ఎంత, 100 కోట్లేనా, 100 కోట్లు నేను ఇక్కడ డీ రికాగ్నైజ్ చేసి వచ్చా. దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందని చెప్పాడు, 95 ఉందని చెప్పాడు కదా. 95 డీ రికాగ్నైజ్ చేసి వచ్చా. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత డీ రికాగ్నైజ్ చేస్తాను. నెక్స్ట్, రికాగ్నైజ్ కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ at lower of amount of receivables or guarantee amount to be reimbursed to the factoring company in case of any loss. అమౌంట్ ఆఫ్ రిసీవబుల్స్ ఎంత, 95 కోట్లు. కానీ గ్యారంటీ అమౌంట్ టు బి రీఎంబర్స్డ్ ఎంత, 5 కోట్లు. ఈ రెండిట్లో ఏది లోవరు, 5 కోట్లు. సో 5 కోట్లు మన రికార్డ్. ఇక్కడ ఇందాక ఆడైతే తప్పు రాశాడు, ఇక్కడ ఎంత ఉంది, 5.5 రాశాడు. ఇక్కడ గ్యారంటీ అమౌంట్ కాదు ఇక్కడ. అది ఇక్కడ నేను ఏమంటున్నాను, ఓన్లీ కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఎంతకి రికాగ్నైజ్ చేయాలి, అమౌంట్ ఆఫ్ రిసీవబుల్స్ ఎంత రీఎంబర్స్ చేస్తాం అంత అమౌంట్. ఆ రెండు మాత్రం. ఎంత అమౌంట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పాం, 5 కదా రీఎంబర్స్ చేస్తామన్నాం. సో 5 or 95 విచ్ ఎవర్ ఇస్ లోవర్. అంటే ఎంత ఇక్కడ ఫెయిర్ వాల్యూ నేను చెప్తాను, దానికి ఇంకా రికాగ్నైజ్ చేస్తాం. ఫస్ట్ ఈ 5 crores అయినా కాదా చెప్పండి, ఇది అంతేనా కాదా చెప్పండి. సో 5 crores ఇక్కడ రాసుకోవచ్చు నేను ఇక్కడ. ఏదది, అది ఫెయిర్ వాల్యూ, దాని ఫెయిర్ వాల్యూ. నేను అంటుంది వాడికి ఎంతవరకు నేను గ్యారంటీ, నేను వాడికి రీఎంబర్స్మెంట్ ఎంతవరకు చేస్తానని చెప్పాను. 5 crores వరకైనా కాదా చెప్పండి. 5 కోట్లు నేను రీఎంబర్స్ చేస్తానని చెప్పినప్పుడు 5 కోట్లు కంటిన్యూస్ గా ఇన్వాల్వ్ అవుతున్నానా లేదా, అంతేనా కదా చెప్పండి. అంతేనా కదా, క్లియర్ గా అదే కదా మాట్లాడుకున్నాము. 5 crores ఆగండి, ఇంకా అవ్వలేదు కదా. రికాగ్నైజ్ అసోసియేటెడ్ లైబిలిటీ. దీనికోసం ఇప్పుడు మీరు లైబిలిటీ రికాగ్నైజ్ చేసుకోవాలి. అది కింద క్వశ్చన్ నుంచి చూడండి. లైబిలిటీ ఎంత రికాగ్నైజ్ చేయాలి, ఇదిగో ఎంత అమౌంట్ రీఎంబర్స్ చేస్తామో అంత అమౌంట్ ప్లస్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ గ్యారంటీ. ఇది 5 crores లైబిలిటీ ప్లస్ గ్యారంటీ ఇచ్చిన దాని తాలూకా ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, 0.5. 5.5. ఇది 5 crores. 5 crores అడిగి రీఎంబర్స్ చేస్తామని చెప్పానా లేదా చెప్పండి. ఆ 5 crores కి సింపుల్ గా చెప్పాలంటే కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ అసోసియేటెడ్ లైబిలిటీ రా. సింపుల్ రా, నేను మీకు విడదీనా ఎంట్రీ. కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ టు ఆ అసోసియేటెడ్ లైబిలిటీ రా. 5 కోట్లు 5 కోట్లు రా. ఇది ఒక ఎంట్రీ రా, అదొక సెపరేట్ ఎంట్రీగా చూడండి. ఇది ఓకేనా కదా చెప్పండి. 5 కోట్లు టు 5 కోట్లు. ఇప్పుడు ఇంకో గ్యారంటీ ఇచ్చాం కదా, దాని తాలూకు ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, దాని తాలూకు ఫెయిర్ వాల్యూ ఎంత, 0.5 ఉందా. దానికి ఎంట్రీ చూడండి, P&L టు గ్యారంటీ. గ్యారంటీ అంటే అసోసియేట్ లైబిలిటీ అని పెట్టుకుంటున్నాం. 0.5 0.5 ఇది సెపరేట్ గా ఎంట్రీలు వేస్తే ఇది విధానం. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఏమంటాను ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి ఏమవుతుంది. అసోసియేట్ లైబిలిటీ ఎంత చూపించమన్నాను, 5.5 కేనా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు లాస్ డిఫరెన్స్ ఏది వచ్చినా గెయిన్ ఆర్ లాస్ అని చెప్పాం. డిఫరెన్స్ ఎంత చెప్పండి, 95 ప్లస్ 5.5 అంటే 105.5 మైనస్ 95 ఎంత, 5.5 ఏనా. ఆ 5.5 నేను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాను, P&L లో వేస్తాను. ఆ 5.5 లో వెనకతలు 2 మీనింగ్లు ఉన్నాయి. ఆ 5.5 లో ఒక 5 ఉంది, ఒక 0.5 ఉంది. ఒక 0.5 ఇది నేను ఇందాక వేసాను చూసారా, అసోసియేట్ లైబిలిటీ, దానికి ఎంట్రీ ఒక 0.5. ఓకేనా. ఇంకో 5 ఉంది చూసారా, ఆ 5 ఏంటి తెలుసా, 90 కోట్ల అసెట్, 100 కోట్ల అసెట్ లో 5 కోట్ల అసెట్ ఇంకా కంటిన్యూస్ అసెట్ లో ఉందా లేదా. ఇంకెంత కోట్ల అసెట్, 95 కోట్ల అసెట్ అయినా. 95 కోట్లు నీకు ఆడ ఎంత ఇచ్చాడు చేతికి, 90 కదా ఇచ్చాడు. లాస్ ఎంత, 5 కోట్ల లాస్. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. నేనేమంటానంటే ఒకటి, మీరు సెపరేట్ గా చూస్తే చాలా ఈజీ. ఫస్ట్ నేను ఏమంటానంటే, అంటే డెటార్స్ ఆడికి అమ్మేశాం, అవునా కదా చెప్పండి ఒకసారి చూడండి.
ఇక్కడ చూడు. డెటార్స్ ఆడికి అమ్మేసామా లేదా? డెటార్స్ అమ్మేస్తే ఎంట్రీ 2 డెటార్స్ అని పడుతుందా? ఎంత మొత్తం దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? క్యారింగ్ అమౌంట్ 95, అంతేనా? తర్వాత దానికి డెబిట్ సైడ్ ఎంత పడుతుంది? క్యాష్ ఎంత వచ్చింది చెప్పండి. అంటే ఇక్కడికి ఇక్కడే చెప్పండి లాస్ ఎంత. ఇది ఓకేనా కదా చెప్పండి, క్లియరా? తర్వాత ఏంటి? గ్యారెంటీ ఇచ్చాం కదా, గ్యారెంటీ ఇచ్చినందుకు మరి మనం ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా? ప్రొవిజన్ పెట్టుకుంటే పిఎండ్ఎల్ ఏమవుతుంది? డెబిటే కదా. పిఎండ్ఎల్ టు అసోసియేటెడ్ లైబిలిటీ గ్యారెంటీ కోసం ఎంత చెప్తారు దాని వాల్యూ? 0.5. ఇంకో 5 కోట్లు కంటిన్యూస్ గా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావా లేదా? అంతేనా కదా చెప్పండి. దానికి ఎంట్రీ ఎంట్రీ ఏమైనా ఏమన్నాను? అన్ని డేటాస్ తీస్తాం కదా, కానీ ఒక 5 కోట్లు మనకు లైబిలిటీ ఉంది కాబట్టి కంటిన్యూస్ అసెట్ 5 కోట్లు టు దానికి లైబిలిటీ క్రియేట్ చేయాలి కదా. ఈ ఎంట్రీలు అన్ని కలిపి ఆ ఎంట్రీ. ఇదిగో లాస్ ఆన్ రికగ్నిషన్ పిఎండ్ఎల్, ఇదిగో 0.5 వేసాను నేను కూడా. పిఎండ్ఎల్ ఇదిగో 5 వేసాను ఇక్కడ, 5.5. ఇదా? ఎందుకంటే ఒక 5 కోట్ల వరకు నా డేటార్స్ లాగే ఫీల్ అవ్వాలి ఇప్పుడు నేను. ఎందుకు? గ్యారంటీ ఇచ్చాను కదా, ఆడు ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్పాను కదా, అందుకు. అర్థమైందో లేదో చెప్పండి. సో ఈ 3 ఎంట్రీలు రాసుకోండి ఫస్ట్. ఈ 3 ఎంట్రీలు సెపరేట్ సెపరేట్ గా రాయండి, రాయకూడదు. ఈ 3 ఎంట్రీలు రాయండి రా. అరే రేపు పొద్దున్న అది చూస్తే మాత్రం సచిన అర్థం కదా. ఈ 3 ఎంట్రీలు రాస్తే అర్థం. ఇప్పుడు మనం నిజంగా చూడండి, మన గ్యారెంటీ ఒకవేళ కేసెస్ ఆలోచిద్దాం. మనం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ అసోసియేట్ 5 కోట్లు 3 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది అనుకుందాం. అసోసియేటెడ్ లైబిలిటీ టు క్యాష్ ఎంత? 3 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది, అంతేనా? ఇంకా అయిపోయింది అనుకుందాం. అయిపోతే మొత్తం ఇంకా నేను డీరికగ్నైజ్ చేసేయచ్చు లేదా? ఈ కంటిన్యూస్ అసెట్ మొత్తం ఏమవుతుంది? క్రెడిట్ కి వెళ్ళిపోద్ది. కంటిన్యూస్ అసెట్ 5 crores క్రెడిట్ పడుతుంది. డెబిట్ పడడానికి అసోసియేట్ లైబిలిటీ ఎంత ఉంది? ఇక్కడ 5.5 లో 3 పోయింది, ఇంకా 2.5 ఉందా? అసోసియేట్ లైబిలిటీ 2.5, మిగతాదంతా పిఎండ్ఎల్. ఏది? అది ఉంటది, అది అయిపోయింది కదా ఇంకా. మొత్తం అయిపోయిన తర్వాత అంటున్నాను నేను, మొత్తం అయిపోయిన తర్వాత ఎంట్రీ ఏం పడుతుందో చెప్తున్నాను నేను. ముందు ఇది ఒకటి రాయండి, దాని ఎంట్రీస్ చేస్తాం కదా ఇప్పుడు, ఎందుకు కంగారు. ఈ 3 ఎంట్రీలు రాయండి నాకు చాలు. ఆ క్వశ్చన్ నెంబర్ రాసుకోండి, ఏ క్వశ్చన్ కు ఎంట్రీ. ఒకటిరా, గ్యారంటీ ఇస్తున్నామంటే ఖచ్చితంగా లైబిలిటీ ఉంటుందిరా. ఆ గ్యారంటీ అమౌంట్ ఎంతకి రికగ్నైజ్ చేయాలంటే మనకు తెలుసు, ఫెయిర్ వాల్యూకి రికగ్నైజ్ చేయాలి. దానికి ఎంట్రీ పిఎండ్ఎల్ టు గ్యారంటీ. ఇంకోటిరా, కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఉందా లేదా అంటే ఉందిరా ఇక్కడ. కంటిన్యూస్ ఇన్వాల్వ్మెంట్ అసెట్ ఎంత ఉందంటే మీకు చెప్పాను కదా, అమౌంట్ ఆఫ్ రిసీవబుల్స్ ఆర్ మనం ఎంతైతే అమౌంట్ రీఎంబర్స్ చేస్తాం అంత అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇక్కడ ఎంత విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే ఇప్పుడైనా 5 కోట్లే. రాసారా? ఇది ఎంత క్వశ్చన్ నెంబర్ ఇది? 12A 12B, నేను రెండు కలిపి చెప్తాను ఆన్సర్. ఇది వాడు ఎంట్రీ వేసినట్టున్నాడు, మొత్తం కలిపి ఎంట్రీ 5.5 వేసాడు ఇడు. పిఎన్ఎల్ 5 వేసాడు అంటే మనం వేసిన దానికి వాడికి తేడా ఏంటి? ఇది 5.5 వేసాడు వాడు. ఇక్కడ పిఎన్ఎల్ వేయలేదు ఇది. ఇక్కడ కూడా ఏం వేసాడు? కంటిన్యూయింగ్ అసెట్ అని వేసాడు. 0.5 ఏమో. 0.5 అంటేనే అసలు యాక్చువల్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ దట్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ దట్ గ్యారెంటీ. అంటే దాని వల్ల ప్రెసెంట్ వాల్యూ, మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ప్రెసెంట్ వాల్యూ. దానికి కూడా ముందు దేనికి డెబిట్ కొట్టాడు? కంటిన్యూయింగ్ అసెట్ కే కొట్టాడు, అంతే. అంతే. ఈ ఎంట్రీ మార్చుకోండి, ఇక్కడ నేను పిఎన్ఎల్ చెప్పాను కదా, అక్కడ కూడా కంటిన్యూయింగ్ అసెట్ వేసుకోండి, మిగతాదంతా సేమ్. అయితే ఇక్కడ మార్చుకోవాలి, అయితే ఇది మార్చుకోండి. ఇది 5.5 అవ్వాలి అప్పుడు. అన్ని ఆడిష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. ఏదో ఒకటి మార్చాలి కదా. ఇది మార్చండి, ఇది 5.5 రాయండి. 95 ఆర్ 5.5 విచ్ ఇస్ లోవర్, అప్పుడు 5.5 రాయండి అక్కడ. అప్పుడు ఇక్కడ సరిపోద్ది 5.5.
గ్యారంటీ అమౌంట్ నేనేం చెప్పానంటే ఒక 5 కోట్ల వరకు నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. 0.5 ఏంటంటే దాని తాలూకు ఫెయిర్ వాల్యూ మన ఎక్స్పెక్టెడ్. 5 కోట్ల తాలూకు కాదు, ఎంత ఇవ్వచ్చు అనే దానికి ఫెయిర్ వాల్యూ. ఏదైనా సరే కంటింజెంట్ లైబిలిటీ ఉంది, దానికి ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? అంటే మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎంత సెటిల్మెంట్ జరగచ్చు అనేది. అంటే ఒక 0.5 సెటిల్మెంట్ జరగచ్చు అని దానికోసం రాస్తుంది. అర్థమైంది? తర్వాత అయిపోయింది, ఇంతేనా? ఈ 2 ఎంట్రీలు కలిపేది. ఒకసారి చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ 13th వన్ చూడండి ఒకసారి. ఇది అయిపోద్ది. ఒకసారి చూడండి 13th వన్. ఈ టాపిక్ అయిపోద్ది, మిగతావన్నీ ఎక్స్టింగ్విష్మెంట్ ఆల్రెడీ నేను చెప్పేసింది. ఒకసారి చూడండి 13th వన్ ఏంటో. దీనికి అన్నిటికీ ఏది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్నిటికీ క్వశ్చన్స్ ఉంటాయి. ఏది ముఖ్యంగా ఇంట్రెస్ట్ స్క్రిప్ట్, ప్రిన్సిపల్ స్క్రిప్ట్ ఉన్నాయి చూసారా, స్క్రిప్ట్ అది మెయిన్ క్వశ్చన్స్. తర్వాత గ్యారంటీ దానికి ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, అదొక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు ఉంటాయి, అంటే ఐ మీన్ ఈ 2 టాపిక్ల మీద ఇప్పటి వరకు మనం మాట్లాడిన దాని మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి డెరివేటివ్స్ ఉన్నాయి చూసారా, డెరివేటివ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. Financial instruments requires recognition of renegotiation gain or loss subject to fulfillment of certain conditions as mentioned in the standard. If there has been a renegotiation of the terms of borrowing subsequent to the year end, అదేరా బారోయింగ్స్ టర్మ్స్ లో ఏమైనా రీనెగోషియేషన్ జరిగితే దానికే మోడిఫికేషన్ ఎక్స్టింగ్విష్మెంట్ చేస్తాం కదా. టర్మ్స్ లో ఏదైనా రీనెగోషియేషన్ జరిగితే 5 సంవత్సరాల లోన్ ని కొంచెం పొడిగించండి 10 years కి, ఎంత కొంత ఇనీషియల్ గా కట్టేస్తాము, అప్పుడు సబ్స్టాన్షియల్ గా మోడిఫికేషన్ జరిగిందా, నార్మల్ గా మోడిఫికేషన్ జరిగిందా చూసాము. 10% కన్నా ఎక్కువ అయితే ఎక్స్టింగ్విష్మెంట్ అకౌంటింగ్, 10 కన్నా తక్కువ అయితే మోడిఫికేషన్ అకౌంటింగ్, దాని గురించి క్వశ్చన్. బట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ దెన్ సచ్ మోడిఫికేషన్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద కరెంట్ ఇయర్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అంటే ఇది కొంచెం ఏది కలుపుతున్నాడు, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ లాంటిది కొంచెం కలుపుతున్నాడు. వాడు ఏమంటాడంటే రీనెగోషియేషన్ జరిగిందంట, ఎప్పుడు జరిగిందంట, ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత జరిగిందంట రీనెగోషియేషన్. కానీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అప్పటికి అప్రూవల్ జరగలేదంట. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ కన్నా ముందు, ఇయర్ ఎండింగ్ తర్వాత రీనెగోషియేషన్ అనేది జరిగింది. ఇప్పుడు రీనెగోషియేషన్ అకౌంటింగ్ ఈ ఇయర్ చేయాలా, నెక్స్ట్ ఇయర్ చేయాలా? అర్థమైందా? ముందు అసలు ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ దాని ప్రకారం చూడాలి. ఒకసారి చూడండి 109 ప్రకారం వెన్ ఎవర్ కాంట్రాక్చువల్ క్యాష్ ఫ్లోస్ ఆర్ రీనెగోషియేటెడ్ ఆర్ అదర్వైజ్ మోడిఫైడ్, it does not result in derecognition of the financial asset in accordance with the standard and it shall recalculate the gross carrying amount. అన్ని మళ్ళీ లెక్కెడతామా లేదా చెప్పండి. ఇది ఫైనాన్షియల్ అసెట్స్ గురించి రా, ఇక్కడ చూడండి, ఇక్కడ అసెట్ గురించి ఏమైనా చెప్పాడు. అసెట్ గురించి అయితే ఇదే సేమ్. ఒకసారి చూడండి అది ఏమంటాడంటే, ఒకవేళ ఏదైనా రీనెగోషియేషన్ జరిగితే ముందు కంప్లీట్ గా డీరికాగ్నైజ్ చేసి, ముందు మనం మీకు గుర్తుందా దానికి ఫ్యూచర్ లో ఎంత రావాలి, దానికి ఫస్ట్ ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టే వాళ్ళం యూజింగ్ ఒరిజినల్ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. అవునా కదా చెప్పండి. ఆ తర్వాత చేంజ్ ఎంత జరిగింది అనేది మనం గమనించేవాళ్ళం, అంతేనా? In accordance with the above, modification gain or loss should be recognized in P&L in the period in which renegotiation has contractually taken place. ఏ ఇయర్ లో కాంట్రాక్ట్ జరిగిందో ఆ ఇయర్ ఇంపార్టెంట్. అకార్డింగ్లీ ఇఫ్ ద టర్మ్స్ హ్యావ్ రీనెగోషియేట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ లోనే రికాగ్నైజ్ చేయాలి. ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ సింపుల్ గా ఏం చెప్పింది, అదే ఆఫ్టర్ ఇయర్ ఎండ్ కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. కండిషన్ ఎగ్జిస్ట్ అయింది, ఆ రోజుకి అగ్రిమెంట్ ఉందా మీ ఇద్దరి మధ్యలో రీనెగోషియేషన్ లేదు, అలాంటప్పుడు మనం అది కూడా కోట్ చేయొచ్చు. ఇక్కడ ఏమని చెప్పొచ్చు చెప్పండి, తర్వాత జరిగింది కాబట్టి అసలు ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ లో లేదు, అలాంటప్పుడు మనం తర్వాత రికార్డ్ చేస్తామా ఎంట్రీస్ అన్ని, ముందు రికార్డ్ చేస్తామా, తర్వాత చేస్తాం, అంతే అయిపోయింది. అంతే, ఇక్కడ ముందా తర్వాత అనే దానికోసం క్వశ్చన్, అంతే అంతే కదా, అంతే క్లియర్. నెక్స్ట్ చూడండి, అరే ఈ ఎగ్జాంపుల్స్ 3 ఉన్నాయి చూడు, అది ఎగ్జాంపుల్ కాదు, అది జస్ట్ థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే 10% కన్నా ఎక్కువ ఉంటే ఏంటి, 10% కన్నా తక్కువ ఉంటే ఏంటని. ఇది ఆల్రెడీ నేను ఎక్కడ చెప్పాను, మనం క్వశ్చన్స్ చేసాం కదా, ఆ క్వశ్చన్స్ లో చేసాం. ఇక్కడ కావాలంటే చూడండి, ఒకసారి చూడండి. అండ్ ఫ్యూచర్ లో లోన్ లైబిలిటీ ఎంత ఉందో చూసాడు, ఎంత కొంత వచ్చింది, డిఫరెన్స్ 10% కన్నా ఎక్కువ ఉంది. ఆ లాస్ట్ టైం అనుకుందాం కన్నా 10% కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి చెప్పండి, ఎక్స్టింగ్విష్మెంట్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి. అంటే పాత లైబిలిటీ మొత్తం డీరికాగ్నైజ్ చేసి కొత్త లైబిలిటీ రికాగ్నైజ్ చేస్తాము. డిఫరెన్స్ ఏమైనా వస్తే తీసుకెళ్ళి ఎక్కడ తోసేస్తాం, పిఎండ్ఎల్ లో తోసేస్తాం. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాడు అంతే. ఓకే, ఇందులో క్వశ్చన్ కాదు ఇది, చూడండి ఇదిగో ఎగ్జాంపుల్ 5, ఇదంతా థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏం జరుగుతుందో ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇది క్వశ్చన్ కాదు, టైం వేస్ట్ వ్యాపారం, మీరు ఇది చేయకండి, టైం వేస్ట్. డైరెక్ట్ మనం క్వశ్చన్స్ చేస్తున్నాం కదా, అందులో చేసుకో. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏంటి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి చేసేద్దాం. ఆ కాంప్రహెన్సివ్ ఇలస్ట్రేషన్స్ ఏనా దీని క్వశ్చన్స్, ఇవి చేస్తాం. కొన్ని టెస్ట్ యువర్ నాలెడ్జ్ కూడా చేస్తాం. ఆ కింద టెస్ట్ యువర్ నాలెడ్జ్ కింద ఉంటాయి అనుకుంటా, పెద్ద క్వశ్చన్లు ఏవి ఉన్నాయి, అవి నేనే చెప్తానని అన్నాను. ఇవే కదా, ఆర్టీపీ ఎంటీపీలే, ఇవే 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 ఇవే
ఎన్నో 12 ఎన్ని ఉండాలి. అదే అందులో 2 క్వశ్చన్లు అయిపోయాయి అప్పుడు. పోనీ ఏదైతే ఆ, ఇవే ఇవే ఇవే. ఫస్ట్కి రండి. ఈ క్వశ్చన్స్ ఇప్పుడు చేసేద్దాం ఫాస్ట్. ఒకసారి ఫస్ట్కి రండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఓకే. ఇక్కడతో మళ్ళీ కాంప్రహెన్సివ్ ఇలస్ట్రేషన్స్కి వెళ్తున్నాం. ఎక్కడికి ఇది ఆపుతున్నాను, మళ్ళీ ఫ్రెష్ రికార్డింగ్ స్టార్ట్. ఓకే.